Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you are absolutely fine. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి R15 ఫిఫ్త్ సర్వీస్. సో మనకి ఇప్పటికి అన్ని ఫోర్త్ సర్వీస్ వరకు అయితే అన్ని ఫ్రీ సర్వీస్. సో ఈ సర్వీస్ వచ్చేసి ఏంటంటే పెయిడ్ సర్వీస్, ఫిఫ్త్ సర్వీస్. సో మనకి జనరల్గా ఎంత బిల్డింగ్ అవుతుంది. సో మ్యాక్సిమం అయితే ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్ ఇవే చేంజ్ చేస్తారు, ఇంకేముండదు. బ్రేక్ ప్యాడ్ చైన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది దాని లైఫ్ కూడా. ఇంకొక సర్వీస్ వరకు రావచ్చు. అండ్ మన బైక్ చూపిస్తాం మీకు ఇప్పుడు. కోల్డ్ స్టార్ట్ అవుతుంది. అసలు నా బైక్ నాకు చూద్దామన్నా కానీ చూడవద్దైతేలే. సీ ద టైర్స్ హౌ ఇట్ ఈస్. మొత్తం ఆయిల్ పడిపోయి ఎంత ఇట్లా అయిపోయింది. ఇప్పుడు సీ మొత్తం అంతా మట్టి పడిపోయి అంత ఆగమాగం ఉంది. సో ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నార్మల్గా వాటర్ వాష్ చేస్తారు. సో నేనేమనుకుంటున్నా అంటే మనకి డైనమిక్ రైడర్స్ ఉన్నాయి కదా, డైనమిక్ రైడర్స్లో మనకి కోటింగ్ ఉంది. అరౌండ్ వాళ్ళు 2000 ఛార్జ్ చేస్తారనుకుంటా. సో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. లేదు అంటే మెర్చెల్లో ఇక్కడ ఒకటి ఉంది, రీసెంట్గా ఓపెన్ చేశారు వాళ్ళు కూడా, ర్యాప్ అండ్ షైన్ టైప్. సో అక్కడ కూడా ఉంది టెఫ్నాల్ కోటింగ్. ఆరల్స్ మనకి మళ్ళీ గ్లాజీ లుక్ వచ్చే కోటింగ్ ఒకటి కొట్టిస్తాను నేను. అప్పుడు సెకండ్ సర్వీస్ టైంలో కొట్టించాను నేను. సో ఇప్పుడైతే మళ్ళీ చూద్దాం. అండ్ లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఇప్పుడు మన ఫిఫ్త్ సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ మనకి జనరల్గా ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్ సైడ్కి ఉంటుంది, అవి చేంజ్ చేసి అండ్ మన బ్రేక్స్, డిస్క్ ప్యాడ్స్ అనేవి చెక్ చేస్తారు. అండ్ చైన్ టైట్, ఆయిల్స్, ఈ ఆయిల్ ఉందా, బ్రేక్ ఆయిల్ ఉందా లేదా అని అవి చెక్ చేస్తారు. ఇంకా సో బ్రేక్ ఆయిల్ ఎప్పుడైపోయిద్ది అంటే మనకి బ్రేక్ ప్యాడ్స్ మనకి ఇవి లోపల చిన్న పంపింగ్ ఉంటుంది. ఆ పంపింగ్ కానీ ఇక్కడ ముందల డిస్క్ ప్యాడ్స్ దగ్గర ఒకటి, మనకి డిస్క్ ప్యాడ్స్ దగ్గర మనకి పంపింగ్ ఉంటుంది ఆయిల్. అక్కడ కొంచెం ప్రాబ్లం ఉన్నా కానీ మనకు ఆయిల్ అనేది ఎక్కువ తాగుతుంది. లైక్ ఎక్కువ తాగుతుంది ఇన్ ద సెన్స్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ కన్జంప్షన్ ఆయిల్ అవుతుంది, తీసేసుకుంటుంది ఇంకా అది. సో అప్పుడు మనం డిస్క్ ప్యాడ్ అనేది రిపేర్ చేయించాలి. సో మనకి ఫిఫ్త్ సర్వీస్ ఏ టైంలో చేపించాలి అంటే, ఇప్పుడు మనకి డిస్ప్లేలో ఇక్కడ మీరు చూడండి 16,860 ఉంది కదా, 17,000కి చేపించాలి. సో 17,000కి సర్వీసింగ్ చేపించాలి. కొంచెం లేట్ అయినా ఏం పర్లేదు, ఎందుకంటే ఫ్రీ సర్వీస్ కాదు కదా మనకి. ఫిఫ్త్ సర్వీస్, ఫోర్ సర్వీస్ వరకు ఫ్రీ సర్వీస్. సో ఫిఫ్త్ సర్వీస్ ఏంటంటే పెయిడ్ సర్వీస్, లేబర్ ఛార్జ్ అవి ఇంక్లూడ్ చేస్తారు అంతే. ఇంకా మ్యాక్సిమం 2,000 or 1,800 ఐ గెస్ అంత జనరేట్ అవుతుంది అనుకుంటున్నాను నేను బిల్ అయితే. అండ్ మన బైక్కి ఇవి ఫోక్ రాడ్స్ ఉంటాయి కదా, ఈ గోల్డ్ కలర్ ఇక్కడ, అవి అనేది నేను లాస్ట్ టైం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కకి అడ్జస్ట్మెంట్ పోయింది అది. సో అక్కడ నేను అవి చేయించాను. సో అది వచ్చేసి మనకి 1,500 ఛార్జ్ చేశారు వాళ్ళైతే. సో షోరూంలో చేయించచ్చు, బట్ నాకు షోరూంలో ఏంటంటే ట్రస్ట్ లేదు. ఇప్పుడు నాకు ఫారక్ బెండ్ అయిందన్నారు. ఫారక్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ మధ్యలో ఇలాంటిది ఇంకో బేస్ ఉంటుంది కింద. ఈ బేస్కి ఇక్కడ మనకి ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్లో ఫారక్ అనేది ఉంటుంది. అదంతా ఈజీగా బెండ్ అవ్వదు. మీ వెహికల్ వెళ్ళి గట్టిగా క్రాష్ అయితే దేనికన్నా అప్పుడు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బట్ అంత ఈజీగా బెండ్ కాదు. సో నాదేంటంటే కొంచెం రోడ్స్, అగ్రెసివ్ రోడ్స్ ఇట్లా ఉంటాయి కదా, బాగా డ్యామేజ్ అయిన రోడ్స్, అందులో ఒకసారి 2-3 టైమ్స్ బైక్ ఆ గుంతలో పడింది. అప్పుడు నేను అనంతగిరి హిల్స్ రైడ్కి వెళ్ళినప్పుడు, అది నా ఫస్ట్ బ్లాగ్ అసలు. అది కొంచెం ఇష్యూ వల్ల అప్లోడ్ చేయలే. ఇష్యూ ఏంటంటే మనకి వాయిస్ అనేది పోయింది. అండ్ మనకి ఇప్పుడు కూలెంట్ కూడా చేంజ్ చేస్తారు. కూలెంట్ అంటే చేంజ్ చేస్తారంటే అందులో తక్కువ అయితే కొత్త కూలెంట్ ఫిల్ చేస్తారు. అండ్ ఇంకొకటి
నేను షోరూంలో చేయించాను అన్నాను కదా, షోరూంలో చేయించలేదు యాక్చువల్గా. నేను ఇది ఫారక్ బెండ్ అయింది అన్నారు. అసలు ఫారక్ బెండ్ కాలే, అంత ఈజీగా బెండ్ కాదని కూడా మీకు చెప్పినా కదా. సో ఈ రాడ్స్ అనేవి బెండ్ అయినాయి అంతే. సో దానికి వాళ్ళు షోరూంలో నా దగ్గర ఒక 4000 5000 అరౌండ్ ఛార్జ్ చేద్దాం అనుకోరు విత్ కోన్ సెట్. కోన్ సెట్ ఏంటంటే ఇట్లా రౌండ్గా మనకి ఈ సర్ఫేస్లో మనకి బాల్స్ ఉంటాయి సైడ్కి. ఆ బాల్స్ ఏంటంటే మన హ్యాండిల్ని ఈజీగా రొటేట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ బాల్స్ పైనే బేస్ అయ్యి ఇది హ్యాండిల్ కూర్చుంది దానిపైన. సో మనం ఎటు రొటేట్ చేస్తే హ్యాండిల్ అంతా స్మూత్గా తిరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు మన హ్యాండిల్లో ఆ బాల్స్ అనేవి పగిలిపోయినాయి, గుంతలో పడేసి బైక్ వాంటెడ్గా ఎవరం పడేయము, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని వస్తాయి, కంట్రోల్ కానప్పుడు అందులో బైక్ ఇంకా పడిపోతుంది గుంతలో. సో నాకు అట్లా అయ్యింది, ఆ బాల్స్ అనేవి పగిలిపోయినాయి ఇందులో. ఆ బాల్స్ ఇప్పుడు ఈ హ్యాండిల్ బార్ మొత్తం లేపి ఇంకా రీప్లేస్ చేస్తారు. అండ్ మన బ్యాటరీ రీసెంట్గానే కొత్తది వేసి ఉండే R15 ఇది మన ఈ బైక్కి, ఆ బ్లాగ్ కూడా ఉన్నది, అది కూడా పిన్ చేస్తాను నేను కామెంట్ సెక్షన్లో. కొత్త బ్యాటరీ వేసిన 1 month తర్వాత మళ్ళీ బ్యాటరీ డౌన్ అయింది. ఏంటి రీసెంట్గానే మనం వేసింది మళ్ళీ డౌన్ అయిందని చూస్తే ద ఇష్యూ ఇస్ దట్ బోబో వల్ల బ్యాటరీ అనేది డౌన్ అవుతుంది. సో బోబోలో సర్క్యూట్ ఉందనుకుంటా, ఒకసారి నేను అది ఓపెన్ చేసి చూడాలి లోపల సర్క్యూట్తోని ఉందా ఆర్ఎల్స్ డైరెక్ట్ యూఎస్బి ఉందా అనేది చూడాలి. మ్యాక్సిమం ఆఫ్ ద ఛాన్సెస్ సర్క్యూటే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సర్క్యూట్ ఉంటే ఏంటంటే కొంచెం పవర్ కన్జప్షన్ బాగా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ నేను బోబో ఏసీ కూడా మన బైక్కి హార్డ్లీ ఒక 5 months అవుతుంది అనుకుంటున్నా, 5 months అవుతుంది అనుకుంటున్నా నేనైతే. సో అప్పటికి రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుందో అని అర్థం కావట్లే. అండ్ ఇంకొకటి వాటర్లో బాగా తడిచిపోయింది అనుకుంటున్నా బోబో కూడా. మనం అప్పుడప్పుడు వాటర్ పోసి కానీ ఇట్లా వర్షంలో కానీ పెడతాం, అంత ఈజీగా అసలు ఆ ఛాన్స్ అనేది రాదు. బట్ బోబో వల్ల అయితే బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. సో అందుకే నేను బోబో డిస్కనెక్ట్ చేసేసిన. హియర్ మనకి బోబో స్టాండ్ అయితే లేదు. సో పెడతాను, బోబో సర్క్యూట్ తీసేసన్నా పెడతాను, లేదు అంటే మనకి యాంటీ వైబ్రేషన్ బోబో దాంట్లోనే వైర్ మనకి ఛార్జింగ్ది కాకుండా నార్మల్ది తీసుకుంటాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే కంపెనీ నుంచి షోరూమ్ నుంచి అయితే 700 rupees ఛార్జ్ చేస్తారంట ఆ కేబుల్ అనేది. సో మనకి ఈ గ్యాప్లో ఆ కేబుల్ అనేది ఫిట్ అవుతుంది. సో అదైతే ఫిట్ చేపిద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు కాదు, మ్యాక్సిమం ఒక couple of days, ఒక 1 week అట్లా ఆగుతా నేను. ఒకసారి ఒక 2-3 days బైక్ యూజ్ చేయకుండా పక్కకు పెడతాను. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది బ్యాటరీ దేని వల్ల డ్రైన్ అవుతుంది, ఎక్స్ప్లాషర్ వల్లనా లేదు అంటే మన బోబో వల్లనా అని. సో అప్పుడు ఇంకా మన క్లారిటీ వచ్చేస్తే ఇంకా మనం షోరూమ్ సాకెట్ పెట్టేద్దాం. షోరూమ్లో ఏంటంటే వాళ్ళకు ఎంత వైర్ క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాపర్ అండ్ సిల్వర్ ఉంటుంది వైర్ లోపల. మనకి కొంచెం పవర్ అయితే కన్జప్షన్ ఆ వైర్ని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే నేను షోరూంలో తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇంకా మనం షోరూమ్కి వెళ్ళిన తర్వాత జాబ్ కార్డ్ అనేది ఫిల్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మనం పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ వేయించిన తర్వాత మన బైక్కి చాలా పవర్ ఇంక్రీజ్ అయింది. హార్డ్లీ 2 bhp పవర్ ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నా నేను. 2-3 bhp ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నా. మనది 18.4 కదా. సో నాకైతే చాలా, మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయకున్నా కానీ బైక్ని ఇట్లా ఇంకా ఎక్కువ పవర్తో వెళ్తుంది. జాబ్ కార్డ్ రాసిన తర్వాత మనకి క్లచ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ ఇక చూడండి లోపల వరకు అది లూజ్ అయిపోయింది, అది టైట్ చేపియాలి ఇంకా. సో గైస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఉంది. బట్ ఇప్పుడు ఈ షోరూమ్ కుంపల్లి షోరూము ఇక్కడ నుంచి ఇంకొక 2 kilometers డిస్టెన్స్లో చేంజ్ చేస్తున్నారు. సో వీళ్ళ వర్క్షాప్ అనేది కొంచెం క్లమ్జీ ఉంది.
సో ఇంకా అంత పెయింటింగ్ వర్క్ అవన్నీ నడుస్తున్నాయి వాళ్ళ పార్ట్స్. సో మేనేజర్ ఏమంటున్నారంటే, సర్వీస్ మేనేజర్, సో ఆ షోరూమ్కి వెళ్ళినాక ఒకసారి మీరు రికార్డ్ చేసుకోండి. సో ఈ షోరూంలో అయితే కొంచెం నా వర్క్షాప్ మొత్తం యూనో వాట్ చెప్పిన కదా, క్లమ్జీ ఉందంతా, పార్ట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకి వీడియో షూట్ చేయడానికైతే ఛాన్స్ లేదు. ఇక్కడ కూర్చొని నాకు సైకిల్ వేస్తుంది. ఈ యమహా, ఈ బైక్స్, బజాజ్, ఈ కంపెనీస్ అన్నిటితోని ఒకటే ప్రాబ్లము, తెలిసిందే మనకి. ఈవినింగ్ డెలివర్ చేస్తారంట మన బైక్ అయితే. అంతవరకు వెయిట్ చేసే ఓపిక నాకైతే లేదు. సో అప్పటి వరకు అయితే మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. ఎట్లాగో నేను ఫుల్లీ సింథటిక్ ఆయిల్ ఆర్డర్ చేసినుండే, అది కూడా బ్యాక్ ఆర్డర్లో పడ్డదంట. సో ఇంకా నార్మల్ ఆయిలే పోపిస్తున్నా. సో ఫస్ట్ టైం నేను ఫుల్లీ సింథటిక్ ఆయిల్ పోపిద్దాం అనుకున్నా బైక్లో, రేసింగ్ ఆయిల్, స్పోర్ట్స్ ఆయిల్ అంటారు దాన్ని. సో అదైతే బ్యాక్ ఆర్డర్లో పడ్డది కాబట్టి ఇంకా మనం నార్మల్ ఆయిల్నే పోపిస్తున్నాం. ఒకసారి ఇంకెంత టైం పడుతుందో అసలు మన వెహికల్లో, ఇంకా 1 hour టైం పడుతుందంట మన బైక్ సర్వీసింగ్ అయిపోవడానికి. సో మూవీకి వెళ్దాం అనుకున్నా, మూవీకి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా నేను ప్లాట్ఫామ్ 65కి వచ్చిన తినడానికి. సో ఇదైతే మనం 1/2 అవర్లో అయిపోతుంది, తిన్నట్టు ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చిన. సో ఇంకా మనకి ఫ్రంట్ నేను చూసినప్పుడైతే బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. సో ఇదన్నమాట ప్రజెంట్ అయితే. ఇంకా అది అయిపోయిన తర్వాత వాషింగ్ తర్వాత ఇంకా మనకి బైక్ డెలివరీ చేసి ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు బిల్లు, అది కట్టేసి బైక్ తీసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ నేను ఒక 4500 4000 అవుతుంది అనుకుంటున్నాను. బికాజ్ మనకి బ్రేక్ ప్యాడ్స్ 1000 రూపీస్, ఒక్క బ్రేక్ ప్యాడ్స్ 900 సంథింగ్ అరౌండ్. సో ఇంకా ఫ్రంట్ బ్యాక్ అంతే ఉంటుంది సేమ్, అండ్ సమ్ లేబర్ ఛార్జెస్ సర్వీసింగ్కి ఈసారి పేడ్ కాబట్టి కొంచెం ఉంటుంది ఇంకా. ఇంకా సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇది మన గేట్ పాస్, వెహికల్ బయటికి తీసుకోవడానికి. చైన్ కూడా క్లీన్గా అడిగిండు, కాకపోతే ఇది కొంచెం గేర్ దగ్గర ఇక్కడ అవి అరిగిపోయినాయి అంట, లైక్ గ్రిప్ మొత్తం పోయిందంట. సో అది రీప్లేస్ చేయాలంటే 1000 రూపీస్ టు 7000 వరకు అవుతుందంట. మొత్తం షిఫ్టర్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే. మొత్తం ఓవరాల్గా ఎంత అయిందంటే మనకి సర్వీసింగ్కి వచ్చేసి 3,387, 3,387 సర్వీసింగ్కి అయ్యింది. అండ్ ఇన్సూరెన్స్ రెన్యువల్కి వచ్చేసి 2,905 అయింది. అండ్ ఏంటంటే ఇప్పుడు మన ఇంకోటి ఉంది అందులో ప్లాన్, ఆ ప్లాన్ ఏంటంటే 3,365 రూపీస్ ఐ గెస్. సో ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే మన వెహికల్ ఎవరు ఎత్తుకపోయినా కానీ, ఎవరైనా స్టోలింగ్ చేసినా కానీ మా వెహికల్ని, మనకి కంపెనీ సైడ్ నుంచి అయితే అంటే 1,00,000 అరౌండ్ 1,80,000 నుంచి మనకి కంపెనీ అయితే పే చేస్తుంది. ఇంకా మిగతా అమౌంట్ మనం కట్టుకోవాలి ఇంకా. సో చూద్దాం ఎట్లా అవుతుందో బైక్. ఫ్యూయల్ కూడా తక్కువ ఉంది, 130 టచ్ అయింది ఇప్పుడు స్పీడ్ అయితే. పికప్ గురించి మాట్లాడుకుంటే మనం ఎయిర్ ఫిల్టర్ ఎంత ఉంది కాబట్టి అంతే ఉంది. ఇంజన్ ఆయిల్ చేంజ్ అయింది అంతే, పెద్ద ఫరకేం ఉండదు. సో ఇంజన్ హీటింగ్ కానీ అందులో లోపల లైక్ వాట్ ఆయిల్ అనేది అందులో రొటేట్ అవుతుంది కదా, ఆ స్మూత్నెస్ అనేది చేంజ్ అవుతుంది అంతే. కరెక్ట్ మనం లాక్ తీసే టైంలో ఫోన్లు వస్తాయండి.
ఇంకా మన బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసేసరికి నేను షార్ట్ వీడియో పెడతా ఆరెల్స్ ఒక క్లిప్ అయితే పెడతా ఇందులో. కంప్లీట్గా అయిపోయింది బ్రేక్ ప్యాడ్స్ పని. లైన్స్ ఆల్మోస్ట్ లైన్స్ పడతాయి, ఇంకా ఆ రేంజ్ వరకు అయితే వచ్చేసినాయి. సో బెటర్ టు చేంజ్ బిఫోర్, ఎందుకంటే మన డిస్క్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ సిల్వర్ కలర్, ఆ ప్లేట్కి లైన్స్ పడకుంటుంటాయి. మనకి ఇది మొత్తము గ్రిప్ పోయింది అనుకోండి, ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది ప్లేట్, ఆ లైన్స్ పడి ప్లేట్ లోపలికి వెళ్ళిపోయి అట్లాంటివి అయితే అవుతాయి. దేవుడా ఈరోజు అయితే బిల్ అయితే పగిలిపోయింది నాకు సీరియస్లీ చెప్పాలంటే. ఇంకా కోన్ సెట్ వేపియాలంటే ఇంకా 2000 చేంజ్ అంట ఓన్లీ కోన్ సెట్కి. మళ్ళీ ఇంకా లేబర్ ఛార్జెస్ మళ్ళీ 3000 వేసుకోండి బండికి. ఇప్పుడు కోన్ సెట్ మస్టెన్స్ కూడా వేపియాలి ఒక 1 వీక్ అన్నా, ఎందుకంటే మనం ఇట్లనే నడిపినాం అనుకోండి ఇంకా గట్టి ప్రాబ్లం వస్తుంది. ఇందులో బుష్ లోపలికి ఇంకోటి ఉంటుంది డ్రమ్ టైపు, దాని లోపలికి ఈ బాల్స్ పగిలిపోయేసరికి దానిపైన ప్రెషర్ పడేసి అది లోపలికి వెళ్ళిపోతుంది, షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లోపల. సో అది మనం కొంచెం ఇప్పుడు వీలీలు అనేది బంద్ చేసేయాలి. మనం బ్రేక్ ప్యాడ్స్ టైంకి చేంజ్ చేసేసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందుకు నేను లైక్ నాకు 2-3 టైమ్స్ ఇట్లా బస్సు కార్స్ పక్కకి ఆల్మోస్ట్ హిట్ అయ్యేటి. సో ఆ టైంలో ఏమైందంటే మనకి బ్రేక్ ప్యాడ్స్ అనేది లైఫ్ అయిపోయింది, దాని లైఫ్ స్పాన్ అయితే అయిపోయింది. సో ఆ టైంలో బ్రేక్స్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయ్యి ఏబిఎస్ ఇట్లా అవన్నీ ఆన్ అయ్యి స్లిప్ అయిపోయింది. లైక్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎంత హార్డ్గా పడుతుంది కదా బ్రేక్, ఇట్లా కొడితే మనకి సస్పెన్షన్ యాక్షన్ అనేది వస్తుంది కదా. సో ఇంతకు ముందుకు ఏంటంటే నేను టైట్గా బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇది ఇట్లా లూజ్ అయిపోయి ఇందులో లిక్విడ్ ఉంటుంది, ఇది లోపల ఇక్కడ ఈ వైర్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి ఒక లిక్విడ్ పాస్ అయిపోయి ఇది లూజ్ అయిపోయి మళ్ళీ బ్రేక్ పడనట్టు అయిపోయింది ఆ టైంలో. సో ఆ రీజన్తో నేను బ్రేక్ ప్యాడ్స్ అనేది చేంజ్ చేసేసిన. సో మనం నార్మల్గా అయితే ఒక 60-80 ఆ స్పీడ్లో అయితే వెళ్ళాం బేసికల్గా. వెళ్ళకపోయినా మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ సేఫ్టీ ఉండాలి, మన తప్పు ఉండొద్దు. సో అందుకని బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించినండే. సో ఈ లివర్స్ కూడా చేంజ్ చేపిద్దాం అనుకున్నా, నెక్స్ట్ టైం చేంజ్ చేపిస్తాను, లేదంటే నేనే చేంజ్ చేసుకుంటా. ఏంటంటే లివర్స్ నేను వీలీ చేసే టైంలో లైక్ ప్రో ఏం కాదు, జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ ఇట్. నాకు కొంచెం పాప్ అయ్యి ఒక 15 స్పీడ్లో ఇట్లా పాప్ అయ్యి ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్తా అంతే. ఇంకా ఆ టైంలో నేను వీలీ పాపప్ చేసేటప్పుడు ఆ పాప్ అయ్యి కింద పడిపోతుంది. మనకి లివర్స్ చిన్నగా ఉన్నాయి కదా, హ్యాండ్ సరిపోవట్లే. సో దీనిపైన కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం మనకి ప్రాక్టీస్ అనేది కావాలి. సో అందుకే అవి వేసుకొని చేద్దామని అనుకున్నా. డెఫినెట్లీ ఒక 1 వీక్లో అయితే మళ్ళీ నేను ఇది కోన్ సెట్ అయితే వేపిస్తా. ఎందుకంటే నార్మల్గానే సౌండ్ వస్తుంది నాకు. ఇంకా మనం హార్డ్గా కొంచెం అటు ఇటు ఈ అగ్రెసివ్ రోడ్స్లలో నడిపి చేసినాం అనుకోండి, ఇంకా మనకి ఒక ప్రాబ్లం పోయి ఇంకో ప్రాబ్లం వస్తుంది. అండ్ మనకి కోన్ సెట్ వేపియాలంటే 2000 వరకు అవుతుందంట. అండ్ ఇంకోటి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. మ్యాక్సిమం 1 డే పడుతుందంట చేయడానికి. అదే చాలా వెహికల్స్ మన కొంచెం ఎర్లీ ఇచ్చేస్తే మనకి కూడా ఎర్లీ వచ్చేస్తుంది. ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేను 10:30-11 ఆ టైంకి, 11:45 ఆ టైంకి వెళ్ళినుండే. సో ఆ టైంకి నాకన్నా ముందే ఇంకా వెహికల్స్ వచ్చినాయి కాబట్టి లేట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన బైక్కి ఎయిర్ ఫిల్టర్ వేసేసరికి ఇంకా పర్ఫార్మెన్స్ బాగా పెరిగింది. సో ఇప్పుడు మీకు నేను బిల్స్ కూడా చూపిస్తా ఎంత అయింది ఏంది ప్రాసెస్ అనేది. సో మీరు టైం టు టైం మెయింటెనెన్స్ అయితే 100% చెయ్యాలి. చెయ్యకపోతే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంజన్ స్మూత్నెస్, ఇంజన్ లైఫ్ అనేది పోతుంది. సో ఇంత పెట్టి బైక్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు డెఫినెట్లీ మెయింటైన్ ఇట్. మీకు బిల్స్ అయితే చూపిస్తాయి. సో గైస్ మన బిల్ అయితే 3387 అయిందని చెప్పిన కదా. సో ఇప్పుడు నేను చూపిస్తా ఏమేమి చేంజ్ చేసినామో. సో ఇప్పుడు మనకి జనరల్గా చేంజ్ చేసేటివి ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ క్యాప్,
అదే ఆయిల్ ఫిల్టర్ క్యాప్ ఉంటుంది కదా అదొకటి. సో ఆ ఆయిల్ మనకి ఆయిల్ కాస్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ కాస్ట్ వచ్చేసి 530 రూపీస్ అండ్ ఆయిల్ క్యాప్ వచ్చేసి 247. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రేర్ బ్రేక్ ప్యాడ్స్ మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే 995 రూపీస్ పడ్డది అండ్ ఫ్రంట్ సెట్ వచ్చేసి 435 రూపీస్ అండ్ దీనికి లేబర్ ఛార్జ్ ఎంత వేశారంటే 472 రూపీస్ వేశారు. సో జనరల్గా మనం బ్రేక్ ప్యాడ్స్ వేపించకుండా మనం సర్వీస్ చేయించుంటే మనం 530 ప్లస్ 247 ప్లస్ 708 ఈ 3 అయితే ఇంక్లూడ్ అయితే. సో ఇప్పుడు మనం బ్రేక్ ప్యాడ్స్ వేయించినాం కాబట్టి ఈ లేబర్ ఛార్జ్ అనేది కన్సిడర్ అయింది ఇందులో. సో అందుకే మన బిల్ అయితే 3,387 అయితే వచ్చింది. సో ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ చూపిస్తా. నేను ఇన్సూరెన్స్ ఈరోజే రెన్యువల్ చేసుకుని ఉండే. సో 1 year అయిపోయింది మన బైక్ తీసుకొని. సో ఎస్బీఐలో తీసుకున్న 2,905 రూపీస్. సో ఇది ఫుల్ ఇన్సూరెన్స్ వెహికల్. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే 3,365 అరౌండ్ ఉంది. మన వెహికల్ ఎవరన్నా ఎత్తుకపోయినా కానీ ఏదన్నా అయినా కానీ కంపెనీ నుంచి అయితే మనకి 1,70,000 or 80,000 అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మిగతా ఇంకా మనం మన చేతిలో నుంచి పెట్టుకోవాల్సిందే. సో ఇదన్నమాట బ్లాగ్ అయితే 5th సర్వీస్కి ఇంత కాస్ట్ అయింది. మీరు బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ తీసేసి ఉంటే మనకి 1,400 చేంజ్ పడుతుంది అంతే. సో బడ్జెట్లోనే అయిపోతుంది. సో ఇంకా బ్రేక్ ప్యాడ్స్ యాడ్ చేసేసరికి మనకి 3,000 చేంజ్. సో ఇన్సూరెన్స్తో కలిపి కొంచెం హెవీగా అయిపోయింది. సో ఇది 1 year ఇన్సూరెన్స్. ఇంజన్కి ఆల్రెడీ 3+2 ఉండే, అంటే 5 years వారంటీ ఇంజన్కి అయితే. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్. సో ఇది మన R15 సర్వీస్ వీడియోస్ కానీ ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అది కూడా అప్లోడ్ చేస్తా. సో ఎయిర్ ఫిల్టర్ కూడా K&N నేర్పించుండే, ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తా. ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేస్తా. ఇంకా చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి నావి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. బాయ్.